Lakshmana entered in the hearts of the Indians. There is no chance of any other foreign nation to invade India. That is what Swami Vivekananda said. అంటే ది వెరీ బేసిక్స్ ఆఫ్ అవర్ కల్చర్ ఈ సీత అంటారు. Somebody asked Vivekananda, tell, who is the greatest lady, noblest lady, purest lady in your country ever born? That is the question of some foreign, Western disciples posed to Swami Vivekananda. He then immediately went into meditation. After 2 or 3 hours, he opened his eyes and he spoke. Then he had begun to speak about Sita. Then the disciples asked, why did you close your eyes for these 2 or 3 hours? He said, by just hearing the 2 letters, alphabetical letters of Sita, every Indian's heart is melted and he goes into immediate trance. That is what happened in my case. అట్లాంటిది సీత అంటే ఆమె గురించి చెప్పడం నాకు అంత ఆనందం అందుకని ఇప్పుడు నాకు వెరివాణ్ అయిపోయినట్టు. ఐఎమ్ వెరీ మ్యాడ్ ఆఫ్టర్ సీత. మాస్టర్ ఆల్సో మ్యాడ్. మీకు తెలుసు మాస్టర్ మ్యాడ్నెస్సే మాకంటింది. మా మ్యాడ్నెస్ని బట్టి మాస్టర్ మ్యాడ్నెస్ అని చెప్పకూడదు. మీకు పొద్దున్న చెప్పాను, మా పోలికలు తాతగారికి ఉన్నాయి బాగానే, ఆయన పోలికలు మనకున్నాయి. ఉత్తరరామచరిత ఆయన యొక్క క్యాసెట్స్ మీరు వింటే తెలుస్తుంది. ఈ మ్యాడ్ ఆఫ్టర్ సీత అండ్ రామ. మాస్టర్ వాజ్ ఇన్సేన్ పర్సన్ వెన్ ఎవర్ హీ థాట్ ఆఫ్ సీత అండ్ రామ అనిపిస్తుంది కదండి. ఈ వెంట ఇంటూ సో మచ్ ట్రాన్స్. అది సీతా దర్శనం అయింది, ఆనందపడ్డాడు. ఇంకా అశోకవనం ఉంది, ఇక్కడికి అమ్మవారు వస్తుంది. ఇంకా ఆమె ఎట్లాంటి శుచిస్మితం, తామరరేఖల వంటి కన్నులు కలది, పూర్ణచంద్రుడి వంటి ముఖం కలిదేట. అంటే కార్తీక పూర్ణిమ రోజు ఆనాడు సీతను చూడబోతున్నాడు. సీత యొక్క మొహం ఎట్లా ఉంటుంది, నవ్వు ఎట్లా ఉంటుంది, పళ్ళు ఎట్లా ఉంటాయి, దంతాలు ఎట్లా ఉంటాయి, అటువంటి పూజనీయమైన ఆమె దర్శనం. ఆర్యావదనం, ఆమె యొక్క వదన ముఖమే పూజింపదగిందట. మనకు మేషాన్నింటిలో పాటలో ఉన్నది, మొహం చూస్తే చాలు దండం పెట్టకుంటే కూర్చొని. అట్లా సీతను గురించి వాల్మీకి వాడాడు. ఆర్యాదర్శనం అన్నాడు, అంటే పూజింపదగిన ముఖంగా ఉంది. అది ఈ మంత్రం ఎవరికి చెప్పారు? రాముడు హనుమంతుడు కానీ కోతులు కానీ వెళ్తుంటే వాడికి ఎవరికి అమ్మవారి ఫోటో ఇవ్వలే. నా భార్య ఫోటో ఇది చూసుకొని దీన్ని బట్టి గుర్తించండి రా అని చెప్పలే ఆయన. అప్పుడు ఫోటోగ్రఫీ లేదు. ఏం చేశాడు? ఇట్లా ఉంటుంది అని చెప్పాడు. ఎవరికి చెప్పాడు? హనుమంతుడికి, అందరికి కాదు. వీడియో కనిపెడతాడని తెలుసు. వీడు వెళ్ళాడు, అలా ధ్యానం చేస్తున్నాడు కంటిన్యూస్గా అమ్మవారి యొక్క ఈ దివ్య స్వరూపాన్ని. ధ్యానం చేస్తూ ఉండగా అమ్మవారు కనపడాడు. తమాషా. ఇప్పుడు చూడండి, ఈ ఒక ధ్యాన మంత్రాన్ని ఎవరు మనకు మాస్టర్ ప్రేయర్ని మనకు ఎవరు ఉపదేశించారు? మాస్టర్ ఈకే గారు. ఉపదేశించిన వాడు ఆయన అనుభవించి మనకు ఉపదేశిస్తాడు, అంతే కదా. అట్లాగే సీతాదేవి అనే పరదేవతకు అమ్మవారికి సంబంధించిన దివ్య మంత్ర ధ్యాన శ్లోకాన్ని హనుమంతుడికి అందించిన గురువు ఎవరు? శ్రీరాముడు. ఒక గురువు ఒక భగవంతుని గురించిన మంత్రాన్ని మనకు ఉపదేశించాలంటే ముందు ఆ భగవంతుని తాను ఉపాసించి ఆ ఆనందంలో మునిగి అదే మంత్రం మనకిస్తాడు. అంటే రాముడు సీతను పరదేవతగా భావించి, ధ్యానించి, సేవించి, ఉపాసించి, సిద్ధి పొంది అదే మంత్రాన్ని హనుమంతుడికి ఉపదేశించాడు. అది ఇండైరెక్ట్గా వాల్మీకి చెప్పదలిచింది. సో whom did Rama worship in his life? Who was the god that Rama worshipped? It was no other than Sita and Sita, his wife. రాముడు అంత ఫెమినిస్ట్ లేడు ఎవడు తెలుసండి. ఏదేగా అడ్డ కూతురు కూర్చుంటారు. రాముడు వదిలేశాడని ఏదో పిచ్చి కూతురని కూస్తూ ఉంటారు. పిచ్చి మూడవడు కాదు. It is, we all know that Rama loved Sita, but we don't know that Rama worshipped Sita. Rama worshipped, meditated and gave the initiation of Sita into Hanuman's heart. సరే, అది అయిపోయింది. అక్కడ సీత కనపడింది. చూడంగానే ఏమనుకున్నాడంటే, అది వరకు నేను ఎరిగిన అమ్మాయినే ఇప్పుడుంది అంటే అది వరకు ధ్యానంలో చూస్తున్నాడు. ఆ చూస్తున్నామే అంటే ముందు ధ్యానంలో కనపడి తర్వాత బయట కనపడింది ఫిజికల్ ఫార్మ్. చూసినప్పుడు ఎట్లా ఉంది? మంచినీళ్ళమ్మా, మంచినీళ్ళు అమ్మా కొద్దిగా. ఆహో నువ్వు. ఐఎమ్ వెరీ థర్స్టీ nowadays. During last 4 or 5 days I am very violently thirsty. I am thirsty after Sita and Hanuman and Rama. You see, my body is very thirsty after water. కుర్వంకిం ప్రభయా దేవి
సర్వామితి మిరాదిశః శుభ్రం చారువృత్తపయోదరాం కుర్వంతిం ప్రభయా దేవీం సర్వామితి మిరాదిశః. వేదవాక్యం. వాల్మీకి తప్ప ఏ కవి కూడా రాయలేదు. ఈవెన్ వ్యాస డిడ్ నాట్ రైట్. వాల్మీకి రాసింది. హనుమంతుడి యొక్క సీత యొక్క దర్శనం హనుమంతుడికి ఎట్లా కలిగిందో ఇది. ఆ సీతాదేవి ఎట్లా కనపడిందట? మనోహరములైనటువంటి గుండ్రనైనటువంటి పాలిళ్ళు గలదిగా కనపడింది హనుమంతుడికి. ఇది అసహ్యంగా లేదండి, తప్పుగా లేదు కాదు. కింద ఏం చెప్తున్నాడు? పాలిళ్ళలోంచి ఏమొస్తాయి? స్తన్యం వస్తుంది, బ్రెస్ట్ మిల్క్ వస్తుంది. వీ గెట్ బ్రెస్ట్ మిల్క్ ఫ్రమ్ ది మదర్స్ బ్రెస్ట్. వాట్ ఈస్ ది బ్రెస్ట్ మిల్క్ దట్ హనుమాన్ కుడ్ అబ్జర్వ్, కుడ్ ఎంజాయ్, కుడ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ సీతా ది వరల్డ్ మదర్? ఏమిటది? కుర్వంతిం ప్రభయా దేవీం. ప్రభట, యోగ ప్రభ అంటే దివ్య తేజస్సు, ఒక డివైన్ రేడియన్స్ వాజ్ బీయింగ్ రేడియేటెడ్ త్రూ సీతాస్ బ్రెస్ట్ అంటు ది హోల్ వరల్డ్. అండ్ ది డివోటెడ్ హనుమాన్ వాజ్ సబ్మర్జ్డ్ ఇన్ ది స్వీట్ ఫ్లో ఆఫ్ ద డివైన్ రేడియేషన్. ఆమె యొక్క డివైన్ లభ్య కదా. నాక్షారో మాట చెప్పారు, స్త్రీలకే ఎందుకు వక్షోజములు ఇచ్చాడు భగవంతుడు, వాడు మగవాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నిస్తే, స్త్రీకి పిల్లల మీద అపారమైన వాత్సల్యం ఉంటుంది. ఆ వాత్సల్యం యొక్క వ్యక్తమైన రూపమే బ్రెస్ట్ మిల్క్ అని చెప్పారు. ఈ డిఫైన్డ్ మాస్టర్ వన్స్ డిఫైన్డ్ బ్రెస్ట్ మిల్క్ యాజ్ టు బీ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది వెరీ ప్యూర్ అండ్ డివైన్ లవ్ ఆఫ్ మదర్ టువర్డ్స్ హర్ చిల్డ్రన్ అని. ఇక్కడ అటువంటి ప్రభాసాగరంలో మునిగేశాడు. కాంతి కనుక వస్తే ఏం జరుగుతుంది? చీకట్లు పోతాయి. సర్వాభివిధాదిశ, అన్ని దిక్కుల్లో ఉన్నటువంటి చీకట్లు పటాపంచలైపోతున్నాయట సీత బ్రెస్ట్లోంచి వచ్చే కాంతుల చేత. అంటే అజ్ఞానం బద్దలైపోతుంది. సింపుల్. మామూలుగా చూడండి, ఏ కాంతి వల్ల మనకు చీకటి పోతుంది? We all know that darkness is shunned. Darkness is gone when sun comes, it rises in the east. So, who is the shunner of darkness? Sun. During night, moon. So, this means Sita's breasts are one sun and another is moon. One is solar principle, it's not the sun. Solar principle, that is transmitting principle, and then lunar principle, that is receiving principle. One is transmitting and another is receiving. Both of these principles are called, are symbolized as the breasts of Mother Goddess Sita. That is the darshan, that is the vision of Hanuman about Sita. అంటే సూర్యచంద్రులే తన యొక్క స్తనములుగా కలిగినటువంటి తల్లి ఆమె అన్నాడు. అంటే ఏమిటన్నట్టు అర్థం? When we see the solar principle and the lunar principle at the breasts of Mother Goddess Sita, what does it mean? Sita's frame, Sita's shape, Sita's form in the entire universe. So, how did Sita appear to Hanuman? Hanuman enjoyed the presence of Sita in the whole universe, the entire universe, including stars, suns, moons, earth, etc., all planets and everything, all five elements, everything, the entire universe, cosmos, the cosmic Hanuman went into cosmic consciousness when he saw Sita. He enjoyed the cosmic form, the vision of the cosmic form of Mother Goddess. ఇంత కింద ఒకటి చెప్తాను, నాకు ఇచ్చిన టైంలో పూర్తి చేస్తాను. ప్రమాదం 10 నిమిషాలు ఉందిలే, పూర్తి చేస్తాను. నీకేమో కంగారు వస్తుంది. నేను ఈ మధ్య ఒక విద్య నేర్చుకున్నాను. ఏంటంటే సంగ్రహంగా చెప్పడం చాలా కష్టం. వివరంగా చెప్పడం అయితే సులభం, కానీ బ్రీఫ్గా చెప్పడమే చాలా కష్టం. కానీ అవసరం అది. ఎందుకంటే తర్వాత వరకు చెప్పాలి, మనమేగా మొగడం అది కాదు. అందువల్ల దాన్ని సంగ్రహించడం నేర్చుకున్నాను. ముఖ్యంగా రామకృష్ణ మిషన్ వల్ల అలవాటైంది నాకు. 20 మినిట్స్లో నువ్వు సీతన గురించి చెప్పాలన్నాడు ఒకసారి మా తమ్ముడు శ్యాముడు. ఎక్కడ భీమవరంలో 20 నిమిషాలు నా బొంద చెప్తారు. 20 సంవత్సరాలు చెబుతాం దాన్ని. 20 నిమిషాలు చెప్తాను అట్టగే బయటపడ్డా. అప్పటి నుంచి ఓహో ఇట్లా చెప్పాలి కాబోలు అని నేర్చుకున్నాను. భూమౌ సుతనుమాసీనాం నియతామివతాపసీం. నా దగ్గర ఎవరైనా మీరు భక్తితో, ఆర్ద్రతతో, శ్రద్ధతో వస్తే, అసలు ఇది సీతా సూక్తం అనమాట. సీతను గురించి ఒక మంత్ర శ్లోకాలు 15-20 ఉన్నాయి వరుసగా. అవన్నీ హనుమంతుడి ధ్యాన శ్లోకాలు, హనుమంతుడు దర్శన శ్లోకాలు. అవి మీకు అందిస్తాను నేను. వాటిని మీరందరూ కూడా బట్టి పట్టచ్చు, ఆడుకోవచ్చు ఆనందంగా. భూమౌ సుతనుమాసీనాం
నాలో ఎవడు వింటానికి వెళ్తే నాకు నాలే నేనే పాడుకొని ఎంజాయ్ చేస్తుంటా. ఏం చేస్తాం మరి? నియతామివతాపసీ, భూమి మీద కూర్చోనిందట ఆమె శరీరం ఎక్కడుందండి? భూమి మీద ఆసీనమై ఉంది, కింద కూర్చొని. ఏం చేస్తుంది? నియతామివతాపసీ, చాలా నియమబద్ధంగా తపస్సు చేస్తుందట. ఇది భూమి మీద కూర్చుందట, తపస్సు చేస్తుందట. అంటే దీని అర్థం ఏమిటి? భూమి మీద కూర్చుంది అంటే అదే ఏమో భూమి మీద కూర్చుంది కాదు అని అర్థం. అంటే ప్రస్తుతం కుర్చీలో కూర్చున్నాడు శ్రీలేని మూర్తి గారినా, ఈ కుర్చీలో లేడనే అంతకుముందు ఎక్కడో పిఠాపురంలో ఉన్నాడని అర్థం. అంతేనే కాదా? ఇది తర్కం, ఇది తమాటైన లాజిక్. కనుక సీత భూమి మీద కూర్చుంది కింద అశోక వృక్షంలో, సించుమా వృక్షంలో కింద. అంటే అర్థం ఏంటి? అంతకుముందు ఇక్కడ కాదానే, మరి ఎక్కడానే? అక్కడానే. ఈమె వైకుంఠ లక్ష్మి, ఈ మహాలక్ష్మి అని అర్థం. భూమవు సుతనుమాసీనాం. రాముని గురించి కూడా హనుమంతుడు అంటాడు, సాక్షాత్ దివ్యాదిహాగత, దివి నుండి భూమికి దిగివచ్చిన దేవమూర్తులు కానీ వీరు మానవులు కారు రామలక్ష్మణులు అంటాడు హనుమంతుడు కిష్కింధాకాండలో. సీతను చూసి కూడా ఆయనకి అట్టగా అనిపించింది. ఈ భూమి ఇక్కడ కూర్చుందే కానీ అసలు అక్కడే ఆవల ఈవల అంటాడు అన్నమయ్య. అట్లాగే ఆవల ఈవల కాదు, ఈవల వచ్చింది, ఆవలే ఈవలగా వచ్చింది. దట్ స్పిరిట్ హ్యాస్ టేకెన్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ దిస్ వరల్డ్. దట్ we say God, that we say world this, but actually there is no difference between that and this. That also is I am, and this is also is a manifestation of it. అయితే ఆ లక్ష్మీదేవి భూమి మీదకి శీతాకారం తీసుకొని వచ్చి ఎందుకు తపస్సు చేస్తున్నది? రాక్షస జాతిని, వానర జాతిని, నరజాతిని ఉద్ధరించి వీళ్ళని దివ్యులుగా మానవుల్ని దివ్యమానవులుగా మలతాలని రాముడు వచ్చాడు. ఆయనకు కోఆపరేట్ చేయడానికి ఆ ప్లాన్లో ఆమె లంక వచ్చింది. లంకకు వచ్చి ఆమె రావణాసుడితో చెరబట్టి కాదు, రావణాసుడు సీతను అపహరించలేదు, సీతయే రావణుని అపహరించింది. అది గుర్తించండి. రావణ వాజ్ నాట్ సచ్ ఎ గ్రేట్ పర్సన్ హూ కెడ్ క్యారీ అదే సీత. సీత డెలిబరేట్లీ, వాలంటీర్లీ వెంట సీత అంటే రావణ టు రిసరెక్ట్ ది ఫేక్ సివిలైజేషన్ టు ది డివైన్ కల్చర్. అది తాత్కాలికంగా మనం ఉన్నటువంటి విషయాలు మూర్తి గారు కూడా సాక్షే. అది కాబట్టి అది దాని అర్థం భూమి మీద కూర్చుందంటే. ఇంకొకటి, భూమి అంటే మూలాధారం. ఆ చెట్టు ఏంటి? చెట్టు అది సృష్టి అనే చెట్టు. ఆ చెట్టుకు మూలం కింద అమ్మవారు ఉంది, మూలాధారం అయి ఉంది. మానవుడి యొక్క దేహం అనే చెట్టుకు కూడా అంతే. కాన్స్టిట్యూషన్లో కూడా మూలాధారంలో అమ్మవారు ఉంది, సహస్రారంలో రాముడు ఉన్నాడు. ఇక్కడి నుంచి వార్త తీసుకుని అక్కడ అందిస్తే వీడు వాడిలో కలుస్తాడు, ఈ కొండను అక్కడికి పోతుంది. ఇది యోగ సాధన ఉందనుకోండి. ఇంకోటి కొద్దిగా చెప్తాను. సీతను చూడగానే మాకు ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ చూస్తే చచ్చిపోయాం, ఎడు చూస్తున్నా. ఈ సీతను చూడగానే ఆయనకి ఏమనిపించింది? ఉత్థితాం యదినీం భిత్వా, ఇందాక మా వాటితో మాట్లాడుతూ ఇదే చెప్పాను. ఉత్థితాం యదినీం భిత్వా క్షేత్రే హరముఖక్షతే పద్మరేణులివాకీర్ణై శుభై కేదారపాంసుభి. ఎంత గొప్పదండి, రమ్యమైన రచన, ఎంత మిస్టిక్ రచన, ఎంత స్వీట్ రచన వాల్మీకిది. అందుకనే వాక్యే గేయచ మధురం, పాడుకోవడానికి కూడా తీయగా ఉంటుంది రామాయణం. పాడుకునేవాడు వెనక పురాణం చెప్పేవాడు రామాయణం. ఆడుకుంటూ రామాయణం చదువుకున్నారు. మనకు ఇప్పుడు అది ఆ సంప్రదాయం పోయింది. అది పెద్ద ఉపన్యాసమే బరువు అయిపోయి తలకాయ బగులుతుంది. ఏమంటున్నాడు? ఉత్థితాం మేదినీం భిత్వా, వీళ్ళ నాన్న మేదిని భూమిని ఛేదించేట. ఎట్లా? దేంతో? క్షతే క్షేత్రే హలముఖ క్షతే. ఆ పొలాన్ని నాగలి కర్రు, అది హలముఖం అంటే. నాగలి కర్రుతో ఇట్లా దున్నుతున్నట్ట జనకుడు. దున్నుతుంటే అక్కడ సీతమ్మ దొరికిందట అని హనుమంతుడికి అట్లా తెలుసు. వీడికి ఎవరు తెలిసి చెప్తాడు అంటే లక్ష్మణుడు రాముడు చెప్పుడాడు. ఇక్కడ ఎందుకు ఆ మాట అంటున్నాడు? కరెక్టే అంటున్నాడు. నువ్వు దొరికిన పిల్లవు కానీ పుట్టిన పిల్లవు కాదు, అయ్యో నిజము, పరమ పవిత్రురాలవు. పవిత్రతే నువ్వు రూపంలో ఇక్కడికి వచ్చింది తల్లి. అది ఎట్లా వస్తుంది? పొలం దున్నితే కొంతమంది అనుకుంటారు యజ్ఞం చేస్తూ పొలం దున్నాడు జనకుడు అని. తప్పు. పొలం దున్నటే యజ్ఞంగా చేశాడు. అది నేచారు ఇచ్చింది. జాగ్రత్త చదువుకోండి రామాయణం. ఇది ఆ ప్రాక్పశ్చిమాల్లో చెప్తారు మాస్టర్ గారు, ఫారినర్స్కి ఇచ్చిన లెక్చర్స్లో చెప్తారు, డైరీస్లో ఉంది. దాంట్లో ఏమంటారంటే ది కల్టివేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ యజ్ఞ, ఇస్ ఎ రిచువల్.
While king Janaka was doing that ritual of cultivation of land, and he made other people also cultivate. Every subject in the kingdom of Janaka, that is the father of Sita, used to cultivate at least 1 or 2 acres of land. So the గోపాలనం, వ్యవసాయం, ఇది కృషికర్మ, ఈ 2 ఎసెన్షియల్. జనకుడి రాజ్యాన్ని అదే తీసుకున్నాడు మోడల్గా రాముడు కూడా. అదే బృందావనం కృష్ణుడు, అదే ధర్మరాజు రాజసూయాగు. అందుకు జయించాడు. ఎంటైర్ వరల్డ్ మొత్తాన్ని బృందావనం చేయాలి, దానికి ఒక హీరోని పెట్టాలి, ముందుకు నెట్టాలి వాడిని. వాడు ధర్మరాజు. తాను వెనకుంటాడు కింగ్ మేకర్. రామ వాజ్ ద కింగ్, వేరాజ్ కృష్ణ వాజ్ ద కింగ్ మేకర్. వెనకుంటే ధర్మరాజు చేత రాజసూయం చేయించాడు. అందుకు, అంతేగాని ప్రపంచానికి సమ్రాట్గా ఈ పీడ మీద కూర్చోబెట్టడానికి కాదు. ఆ సిటీ సివిలైజేషన్ని స్మాష్ చేసేసి మళ్ళా రూరల్ సివిలైజేషన్ తీసుకురావడం కోసం కృష్ణుడు ధర్మరాజు చేత రాజసూయం చేయించాడు. చదువుకోండి, గరుడకేతను చదువుకోండి అండి. భారతం ఎట్ట చదవాలో చదువుకోవాలి, రామాయణం ఎట్ట చదవాలో చదువుకోవాలి, భాగవతం ఎట్ట చదవాలో అట్ట చదువుకోవాలి. ఋషుల దగ్గర చదువుకోవాలి, పండితుల దగ్గర కాదు. పండితుల దగ్గర తప్పు కాదు, కానీ పండితులు మాత్రమే అయిన వాళ్ళ దగ్గర చదవకూడదు. ఋషులు పండితులు అయితే చదువుకోవచ్చు. మేషాలు వాళ్ళ నాన్నగారి దగ్గర అట్లా నేర్చుకున్నారు, మనం అట్లా మేషాల దగ్గర తాతగారి దగ్గర. ఇంకో ఋషి మేషాల దేహం వదలంగానే మనం ఎక్కడ పారిపోతామని ఇంకో ఋషి వచ్చి మన ఎంబడి పడ్డాడు, రామకోట తాత. లక్ష్మణయతీంద్రుల వారు ఆంధ్రదేశంలో మహాపండితుల్లో మొదటివాడు అన్నారు. ఆయన గురించి నేను విన్నాను. ఆయన రామకోటయ్య గారు రామాయణం చెబుతుంటే దీన్ని కాంట్రడిక్ట్ నేను చెయ్యలేను అన్నాడు. దీన్ని యాక్సెప్ట్ చేయటం దండం పెట్టడమే కాబట్టి, అయితే రామకోటయ్య గారు చెబుతున్నాడు కాబట్టి దండం పెడుతున్నాను అంతే. మీకు ఇంకా విషయం చెప్తాను. 5 days పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ జరిగింది శ్రీశైలంలో. అప్పుడు నన్ను అనంతకృష్ణ గారిని భార్యా సమేతులుగా రమ్మన్నాడు యతీంద్ర గురుదేవుడు. మా నరసింహమూర్తి కూడా వచ్చేటప్పుడు, రామమాయ గారి కుమారుడు నరసింహమూర్తి. వాడు కవిత్వం ఎట్లా రాయాలని యతీంద్ర వాళ్ళ దగ్గర నేర్చుకున్నాడు. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. అక్కడ పెద్దను చూసి నేర్చుకోరా, అన్నయ్యని చూసి నేర్చుకోరా అని ఆయన ఉపదేశం చేస్తున్నాడు. ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేసే ముందు పంచాధివాసాలని ఉంటాయి. రోజు సాయంత్రం 7 నుంచి 6 దగ్గర నుంచి 8 దాకా మీటింగ్ పెట్టారు ప్రతిరోజు అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లో. అంటే ఎక్కడ ప్రతిష్ఠ జరుగుతున్నదో ఆ టెంపుల్లో ముందే రామాయణ మీద లెక్చర్స్. స్పీకర్ ఎవరు? అనంతకృష్ణ గారు అండ్ మైసెల్ఫ్. We both were speakers, and the presiding fellow of that function was మా లక్ష్మణయతీంద్ర. ఆయన అధ్యక్షుడు. ఆయన ముందు మేము మాట్లాడటం ఏంటి? అసలు ఆ సింహం ముందు పిల్లకొంక వ్యవహారం అయిపోతుంది అనుకున్నాను నేను. కానీ ఆయనే అన్నాడు, ఒక మాట అన్నాడు, వీళ్ళిద్దరూ ఏం చెప్పారో రామాయణం అది పరమసత్యం. ఎందుకంటే వాళ్ళు చెప్పింది కాదు, అది మాస్టర్ గారు చెప్పింది, కృష్ణమాచార్య గారు చెప్పింది. కృష్ణమాచార్య గారు చెప్పాడంటే అర్థం ఏంటి? రాముడే తన గురించి తాను చెప్పుకున్నాడు. దిట్ వాజ్ ది సేయింగ్ ఆఫ్ లక్ష్మణయతీంద్ర. గుర్తుపెట్టుకోండి, ఆ రోజున్ని గుర్తుకొస్తాయి. అప్పుడు తెలిసింది నేను చెప్పిన రామాయణం కరెక్ట్ అని. అది మనం చెప్పాం కాబట్టి కాదు, రాముడే చెప్పుకున్నాడు, మాస్టర్ గారు చెప్పుకున్నాడు. ఇట్లా దీని అర్థం ఏంటనమాట, లక్ష్మీదేవి ఎక్కడ పుడుతుంది? లక్ష్మి అంటారు. పంట వస్తే వెనకటి రోజుల్లో సంక్రాంతికి పంట వస్తే అనేవాళ్ళు గ్రామీణ ప్రజలు, లక్ష్మి వచ్చింది మా ఇంటికి, ఆడపిల్ల పుట్టితే మాలచ్చి పుట్టింది అనేవారు. ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు లక్ష్మి అంటే మీకు తెలుసు, ఛానల్స్లో టీవీ ఛానల్స్లో చూపిస్తారు. లక్ష్మీదేవి బొమ్మ ఇట్లా ఉంటుంది, డుంగు 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 అని బంగారు నాణాలు పడుతుంటాయి ఇక్కడి నుంచి. అట్లా పోవటం అవుతుంది. బంగారు నాణాలే లక్ష్మి కాదు. బట్ టిల్లింగ్ ది ల్యాండ్ వీ గెట్ ది ఫ్రూట్, క్రాప్, అది లక్ష్మి అంటే. పంట లక్ష్మి, పాడి లక్ష్మి, గోవు లక్ష్మి, భూమి లక్ష్మి. ఇక్కడ అది అర్థం ఈ శ్లోకానికి. ఉచితాం మేదిని మిత్ర, వ్యవసాయం చేయి, గోపాలనం చేయి, అప్పుడు నీకు లక్ష్మి బయటికి వస్తుంది. అది కనుక ఇక్కడ సీత సస్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, అంటే డబ్బు లక్ష్మి కాదు. అది ప్రతిరూపం మేషాలు ఇచ్చిన నిర్వచనం. దీని అర్థం ఏంటంటే నువ్వు అగ్రికల్చర్ చేస్తే లక్ష్మీదేవిని ఇంటికి వస్తుందంటే పంట వస్తుంది, అదే అసలైన సంపద అని మేష్ గారు వేదం నుంచి కోట్ చేసి చమకళ్ళు వచ్చి ఇది చెప్పారు. ఇప్పుడు అవన్నీ మనకు సమయం కాదనుకోండి. అసలేమరటైనా పద్మరేణు నివాకీర్ణై, చుట్టూ పద్మరేణువులు ఉంటాయిట, పద్మంలో కూర్చుంటుంది. పద్మిని పద్మహస్తే పద్మప్రియ పద్మదలాయతాక్షి అంటే ఎవరో లక్ష్మీదేవి. అసలేమో లక్ష్మిట, వైకుంఠ లక్ష్మి. ఇప్పుడు శుభై కేదార కాంశుభై, ఆ పద్మాల కన్నా కూడా శుభంగా బాగునేదిట. ఏంటి ఆ కేదారం అంటే పొలంలో ఉన్న మట్టిట. ఇది ఎంత గొప్ప శ్లోకం అండి రామాయణంలో. చదువుకోండి అండి, మీ అందరికీ దండాలు పెడుతున్నాను. చదువుకొని మనం ఇప్పుడు ఒక ఫాల్స్ ఐడియాస్, ఫేక్ వాల్యూస్లో బతుకుతున్నామని గుర్తించండి.
మనం అంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళనే కాదు, అసలు సివిలైజేషన్ ఇవాళ డబ్బు విలువగలది అనుకుంటున్నారు. నథింగ్, నో వాల్యూ ఈజ్ దేర్ టు మనీ. మనీ హ్యాస్ నో వాల్యూ ఎట్ ఆల్. ఇట్స్ నాట్ వెల్త్ ఎట్ ఆల్. ఇట్స్ ఓన్లీ ఎ మీడియం ఆఫ్ ట్రాన్సాక్షన్. ఇట్ ఈజ్ ది క్రియేషన్ ఆఫ్ మ్యాన్, వేరే రియల్ వెల్త్ ఇస్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్. ఇంకా అది ఆ వచ్చినటువంటిది ఎవరన్నమాట, ఈమె మట్టి ముద్దల రేణువుల మధ్యలో సీత దొరపడిందట జనకుడికి. చాలా హాయిగా ఉందట, ఆమె ఎంతో బాగా, ఆయన ఎంతో ఆనందపడ్డట్టు. ఇదేంటంటే మనం ఎవరైనా మట్టిలో పొరలాడటానికి ఇష్టపడతామండి, బ్రహ్మాండంగా పూలమాలు వేసుకోమంటే సిద్ధపడతాడు. కానీ పొన్నయ్య ఏమండి కాస్త మట్టి ముద్దలు మాలేస్తామంటే ఎవడే వేయించుకుంటానా, లేదు కదా. కానీ వేయించుకుంది సీత. కాబట్టి నువ్వు ఏది మట్టి అంటున్నావో, వాట్ యు కాల్ ది ఎర్త్, ఇట్ ఈస్ మేనిఫెస్టేషన్ ఆఫ్ నేచర్ అండ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ లార్డ్ మదర్ గాడెస్. అని మట్టి వాళ్ళు, మట్టి మనుషులు అంటామే, వాళ్ళే అసలైనటువంటి భక్తులు. ఈ శ్లోకంలో ఉందండి, నాదే. ఇంకొకటి చెప్పి నేను విరమిస్తాను. తాం సుధీమివ సందిగ్ధాం, ఇదొక్కటే చెప్తాను. సీతను చూశాట, కొంప మునిగిందట. ఏమి కొంప? అంతవరకు కొద్దిగా హనుమంతుడికి నేను సీతను చూడగలను, నేను సీతను చూచి తిని అని ఇట్లా ఏదో ఉన్నాయి. అదే నేను ఏమైపోయినాయి, నేను అంజనాదేవి, అరే ఫిలప్ యువర్ అడ్రస్ ఇది అప్లికేషన్ ఫారం అంటే నేము, డేట్ ఆఫ్ బర్త్, పేరెంట్స్ నేము, ఫాదరు, మదర్, ఇవన్నీ ఉంటాయి కదండి మనకు అప్లికేషన్ ఫారంలో. వీడికి గుర్తుంది, అంజనా మదర్, కేసరి ఫాదర్, గాడ్ ఫాదర్ వాయుదేవ, ఫ్రెండ్ అదే కింగ్ సుగ్రీవ, ఏదో వీడి దగ్గర అప్లికేషన్ ఫారం ఉంది. ఏమంటే ఆ అప్లికేషన్ ఫారం క్యాన్సిల్ అయిందటండి. ఇప్పుడు అక్కర్లేదు, నువ్వెవరు? తాం శృతినివ సందిగ్ధాం, సీత సందేహంలో పడిందన్నారు. తప్పు పడ్డది, వీడిని పడేసింది. అంటే తాము స్మృతి గుర్తురాలేదు వాడికి, నేనెవడో అనేది వాడికి గుర్తురాలేదు, సందేహంలో పడ్డాడు వాడు గొప్పదేగా. సీతను చూడగానే హనుమంతుడి పని ఏమైపోయింది, తాను హనుమంతుడని, అంజనాదేవి కొడుకుని, వాయుపుత్రుడని ఆ సంగతి మర్చిపోయినాడు. అసలు తానెవరో మొత్తం మర్చిపోయినాడు. ఎవరు నేను అంటున్నాడు. ఇదే ఎవరు నీవని అడుగుతాం మామూలు వాడు, ఎవరు నేను అంటున్నాడు. అంటే he was gone to trance. His mind was submerged into the cosmic consciousness. The very form of cosmic consciousness is Sita. అక్కడ ఆ మదర్ గాడెస్లో లీనమైపోయినాడు వాడు. అందులో తానెవరో గుర్తు లేదు, సందేహంలో పడింది. తాను హనుమంతుడు అనేది కొంచెం గుర్తు, మళ్ళీ కాదు సీతాదేవిలోకి మనస్సు అటుపోతుంది. తాననేటు తెలివి రంగని తెలివి ఏమైనా సాగరంలో లీనమవుతుంది అన్నారే, అదనమాట. ఆ సమాధి స్థితిలో మన యొక్క ప్రజ్ఞ, జీవ ప్రజ్ఞ, పరిమిత ప్రజ్ఞ, అంతర్యామి ప్రజ్ఞలు లీనమవుతున్నప్పుడు నది సముద్రంలో వరే అట్లా అనిపిస్తుంటుంది. సీత అనేటువంటి విశ్వాంతర్యామి ప్రజ్ఞలోకి హనుమంతుని యొక్క జీవ ప్రజ్ఞ లీనమైపోయింది. సో ది కాన్షియస్నెస్ ఆఫ్ ది ఇండివిజువల్, ది పర్సనల్ కాన్షియస్నెస్ ఆఫ్ హనుమాన్ వాస్ సబ్మర్జ్డ్ ఇంటు ది ఓషన్ ఆఫ్ ది కాస్మిక్ కాన్షియస్నెస్, దట్ ఈస్ సీత. అది ఇంట్లో ఉన్న భావాలు. అటువంటి ఆ విధంగా సీత యొక్క అనుగ్రహం పొందినటువంటి వాడు హనుమంతుడు. ఇంత వాత్సల్యం చూపి ఆమె అంటుంది, ఇంకొక రోజు ఉండిపోకూడదు. భక్తు విరహంతో బాధపడుతూ ఉన్న కొడుకు కనపడ్డాడు అనుకోండి, తండ్రి లేడు, ఊళ్ళో క్యాంపు పోయినాడు, కొడుకు కనపడితే చాలా ఆనందం. నువ్వు కొడుకుని లేదు 2 గంటలే మాట్లాడుతుంది వాళ్ళతో, 1 గంట 5 నిమిషాలు 10 నిమిషాలు, అంతలోనే ఆయన కొడుకు అయిపోయినట్టు మేము అమ్మాయి కూర్చుంది. కాస్త ఒకరోజు ఉండిపోకూడదు. అంతకుముందే మీరు చెప్పారు కదమ్మా, తొందరగా ఈ వార్త భర్త గారికి చెప్పి పట్టరమని ఆయన్ని. మనకి ఎట్లా ఉంటానమ్మా, ఏం లేదు, నువ్వు ఉంటే మనసోకి ప్రీతి ఉత్పన్న ప్రదర్శన. సుందరకాండ నిండా మంత్రాలు ఉన్నాయి. ఏమిటి మంత్రం అంటే కంఫర్ట్, అట్టని మంత్రాలు కాదు. ప్రేమను, ఆర్ద్రతను, కరుణను, మానవుల్లో దాగినటువంటి దివ్య గుణములన్నింటినీ కూడా బయటికి వేగి తీసుకొచ్చి ఆవిష్కరించి మానవుని దివ్యుడిగా మల్టిపారేటువంటి శ్లోకాలు అవి మంత్రం అంటే అర్థం అదే. కానీ మంత్రాలంటే హాంఫర్ట్ కాదు. మనసోకి ప్రీతిరుత్పన్న తమదర్శన. నేను చూస్తే రాక్షసుడేమో అని శంక ఈ లోవర్ మైండ్కి. లోవర్ మైండ్ కాదు, మామూలుగా అనిపిస్తుంది. బట్ నా మనస్సు యొక్క అంతరాంతరాల్లోకి పోయి చూస్తే ఎక్కడో చెప్పలేని ఆనందం కలుగుతున్నాయి. నాయన నువ్వంటే నాకు ఇంకో రోజు ఉండిపోంటావు. ఎంత గొప్ప విషయం అండి. అయ్యా మీ అందరికీ కూడా సీతాలక్ష్మణ హనుమత్సమేతులైన శ్రీరామచంద్రుడు దివ్యానుగ్రహాన్ని ప్రసాదించుగాక. లెట్ us all make a pilgrimage into the divinity, into the land of divinity, divine love. ఇంకేదో చూద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. అరవిందో అంటాడు, ది లవ్ ఆఫ్ మదర్, సావిత్రి అన్న, ది లవ్ ఆఫ్ మదర్ ఈజ్ ఫార్ వైడర్ దెన్ ది యూనివర్స్ ఇట్ సెల్ఫ్ అంటాడు సావిత్రిలో. అట్లాంటి సీత సావిత్రి, అరవిందుల సావిత్రికి మూలం సీత యొక్క సుందరకాండ గుర్తుపెట్టుకోండి. దీన్నే తీసుకుని ఆయన రాసుకున్నాడు.
అట్లా సీత అంటే పిచ్చిదే. ఎప్పుడు మన సినిమాలు చూస్తుంటాం ఏడు మొహం పెట్టుకొని, చెప్పలేదు మొహం పెట్టుకో, అది కాదు. రావణాసుడితో కూడా శుచి ఆమె నవ్వుతూ మాట్లాడినా, ఏడుస్తూ మాట్లాడలే. ఇంకా హనుమంతుడు ఎంత కామన్ సెన్స్. తాను రాముడిని వదిలిపెట్టి ఉండలేక మురిగోసుకుందామనే సమయంలో ధర్మని హనుమంతుడు కనపడ్డాడు. అంటే రాముడి యొక్క దూత కనపడ్డాడు. అది వాడి కామన్ సెన్స్ అంటే నెక్స్ట్గా చెప్తారు. కాబట్టి ఇట్లా మీ అందరినీ కూడా వాళ్ళు అనుగ్రహించుగాక. ఈ మొత్తాన్ని కలిపి నేను ఈ నవీన కాలంలో మేము దర్శించినటువంటి విధానం, నాకు ధ్యానమునందు దర్శింపబడిన విధానం ఏమిటి అంటే, రాముడు అంటే మాస్టర్ గారు, లక్ష్మణుడు అంటే లక్ష్మణ యతీంద్రుల వారు, సీత అంటే అమ్మగారు, హనుమంతుడు అంటే రామకోటేశ్వర గారు. ఇది నాకు తట్టినటువంటి దర్శనం. ఈ దర్శనం చాలా ఏళ్ళ క్రితమే నాకు 1980 ఆ ప్రాంతం నుంచి నాకు అనంతకృష్ణ గారికి, బుద్ధి గారికి, నా బుద్ధి మా బుద్ధి పిచ్చోళ్ళకి చదువుతూనే ఉంది. అది ఇదో చదరలే. అది యతీంద్రుల వారు రాశారు. జనకనందిని సౌమిత్రి సరస నిలువ శ్రీపదాద్యాదముల నీవు చేరి కొలువ గుండె కొలువుండవలయు కోదండపాణి సరునది పావని శరసానమాని. వాసుదేవ పోటీల వాళ్ళకి ప్రైజులు మీ చేత ఇప్పిస్తాం. సరే.